हरे कृष्ण माता जी। హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. సో మొదలు పెడదాం ఈరోజు బుక్ రీడింగ్ సెషన్ను. పరిపూర్ణ ప్రశ్నలు, పరిపూర్ణ సమాధానాలు. లాస్ట్ టైం పరిపూర్ణ భక్తుడు అనే చాప్టర్లో మనం ఉన్నాము. 65వ పేజీ దగ్గర మనం స్టాప్ చేసాము. సో ఈరోజు ఇక్కడి ఇంకా మొదలు పెడదాము. సో ప్రేయర్స్ స్టార్ట్ చేసి తర్వాత రీడింగ్లోకి మనం వెళ్దాము. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. బుక్ డిస్ప్లే అవుతుంది కదా మాతాజీ? లేదు ప్రభు. స్క్రీన్ ఉంది, బుక్ లేదు. అవునా? ఓకే. ఇప్పుడు మాతాజీ? ప్రభు. సో మొదలు పెడదాము. బాప్, కొన్ని ప్రసాదాలు నాకు ఇష్టం, కొన్ని ప్రసాదాలు నాకు నచ్చవు. శ్రీల ప్రభుపాదులు, నీవు అట్లా చేయకూడదు. శ్రీకృష్ణునికి ఏది సమర్పిస్తే దానిని నువ్వు స్వీకరించడమే పూర్ణత్వము, అదే పరిపూర్ణత్వము. నాకిది ఇష్టం, అది ఇష్టం లేదని నీవు అనకూడదు. అటువంటి భేదభావము చూపించినంత వరకు నీకు ప్రసాదం అంటే ఏమిటో అర్థం కానట్లే. ఇష్టాయిష్టాలు లేనే లేవు. శ్రీకృష్ణుడు ఏది ఇష్టపడితే అది మంచిది. ఒక భక్తుడు కానీ ఒకవేళ ఎవడైనా శ్రీకృష్ణుని కోసం ఏదైనా తయారు చేసినా అది సరిగ్గా తయారు చేయకపోతే ఎట్లా? శ్రీల ప్రభుపాదులు, అట్లా కాదు, ఏదైనా శ్రద్ధగా భక్తితో చేస్తే శ్రీకృష్ణుడు దానిని తప్పకుండా ఇష్టపడతాడు. ఉదాహరణకు విదురుడిని చూడండి. విదురుడు శ్రీకృష్ణునికి అరటి పండ్లు సమర్పిస్తూ ఎంతగా దానిలో లీనమయ్యాడంటే అరటిపండు తొక్కలను తీసి పండును పడేసి తొక్కలను కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు వాటిని తిన్నాడు. అందరూ నవ్వులు. తనకు భక్తితో అరటి తొక్కలను ఇస్తున్నాడని శ్రీకృష్ణుడికి తెలుసు. భక్తి ఉంటే కృష్ణుడు దేనినైనా తినగలడు. అది రుచిగా ఉందా లేదా అనే పట్టింపే ఉండదు. అదేవిధంగా భక్తుడు కూడా రుచిగా ఉన్నా లేకపోయినా కృష్ణ ప్రసాదం తింటాడు. మనం ప్రతి దానిని స్వీకరించాలి. భక్తుడు కానీ భక్తి లేకపోతే శ్రీల ప్రభుపాదులు, భక్తి లేకపోతే రుచిగా ఉన్నా లేకపోయినా శ్రీకృష్ణుడు ఏ ఆహారాన్ని ఇష్టపడడు, అతడు దానిని స్వీకరించడు. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏదైనా మనం భగవంతునికి నైవేద్యం పెట్టినప్పుడు దాంతో మెయిన్ భగవంతుడు చూసేది మన భక్తి అన్నమాట.
మనం ఏమి సమర్పిస్తూ ఉంటాం అన్నది అది సెకండరీ అన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి అంటే భక్తితో నువ్వు ఏదన్నా కానీ సమర్పించిన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదర్థం భక్తి రూపరితం అశ్నామి ప్రయతాత్మన. భక్తితో కానీ పత్రమన్నా కానీ పుష్పమన్నా కానీ ఫలమన్నా కానీ ఎవరైనా భక్తుడు సమర్పిస్తే భగవంతుడు దానిని స్వీకరిస్తాడు. అట్లా మెయిన్ భక్తి అన్నమాట ఇంపార్టెంట్. మనము ఏదో ఎక్కువ సమర్పించాలి, ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ అలాంటివన్నీ భగవంతుని నైవేద్యం పెట్టాలి అని కాదు. భక్తిపూర్వకంగా మనం ఏదన్నా చేసినా భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. ప్రభుపాదులు విదురుడిని ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఆయన ఎంత భక్తితో లీనమయ్యాడంటే కృష్ణునికి అరటిపండు తొక్కలను సమర్పించాడు. అరటిపండు వలిచి, అంటే అంత భక్తిలో లీనమయ్యే ఆయన, బట్ భగవంతుడు దాన్నే స్వీకరించాడు. మెయిన్ భక్తి చూస్తాడనమాట భగవంతుడు. ఇట్లా భక్తుడు. కానీ భక్తి లేకపోతే శ్రీల ప్రభుపాదులు భక్తి లేకపోతే రుచిగా ఉన్నా లేకపోయినా శ్రీకృష్ణుడు ఏ ఆహారాన్ని ఇష్టపడడు, అతడు దానిని స్వీకరించడు. భక్తుడు భారతదేశంలో శ్రీల ప్రభుపాదులు, ఓ భారతదేశమా, భారతదేశం గురించి మాట్లాడకు, తత్వము గురించి మాట్లాడు. భక్తి లేకపోతే భారతదేశంలో కానీ మీ దేశంలో కానీ కృష్ణుడు దేనిని స్వీకరించడు. చాలా రుచిగా ఉంది కాబట్టి ఏదో ఖరీదైనది స్వీకరించాలని కూడా కృష్ణుడు అనుకోడు. వైకుంఠంలో కృష్ణునికి ఎన్నెన్నో రుచికర ఆహార పదార్థాలు ఉన్నాయి. ఏ పదార్థాన్ని తినాలని అతడు ఉవ్విళ్ళూరుడు. కేవలం భక్తిని అతడు స్వీకరిస్తాడు. అంటే ముఖ్యమైన విషయం భక్తే గాని భోజనం కాదు. ఈ భౌతిక జగత్తును చెందిన ఏ ఆహారాన్ని కృష్ణుడు స్వీకరించడు. కేవలము భక్తినే అతడు స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిరుపదితం అశ్నామి ప్రయతాత్మన. ఎవడైనా ప్రేమతో భక్తితో నాకు పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, జలాన్ని అర్పిస్తే అది ప్రేమ భక్తులతో అర్పించింది. ఆయన కారణంగా దానిని నేను స్వీకరిస్తాను. ఇక్కడ కావాల్సింది భక్తి మాత్రమే. అందుకే మేము భక్తుడు కాని వాడిని వంట చేయడానికి అనుమతించము. అభక్తుని చేతి నుండి కృష్ణునికి ఏది స్వీకరించడు. అసలు ఎందుకు స్వీకరించాలి? అతనికి ఆకలిగా లేనే లేదు. అతనికి ఆహారమే అవసరం లేదు. అతడు కేవలం భక్తినే స్వీకరిస్తాడు, అంతే. అదే ముఖ్యమైన విషయం. అంటే మనిషి మంచి భక్తుడు కావాలనే కానీ మంచి వంటవాడు కాదు. కానీ అతడు మంచి భక్తుడైతే మంచి వంటవాడు కూడా అవుతాడు. సహజంగానే అతడు మంచి వంటవాడుగా తయారవుతాడు. అందుకే మనిషి భక్తుడైతే చాలు, అప్పుడు అన్ని సద్గుణాలు అప్రమత్తంగా వచ్చేస్తాయి. మనిషి అభక్తుడైతే అతనికి సద్గుణములు ఎటువంటి విలువ లేదు. అతడు మానసిక స్థితిలో ఉంటాడు కనుక ఎటువంటి యోగ్యత ఉండదు. అంటే భక్తుడైతే అన్ని గుణాలు వచ్చేస్తాయని ప్రభుపాదులు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవతల్లో ఉండే గుణాలు కూడా మనకు వచ్చేస్తాయి. కానీ ఎవరైతే అభక్తులుగా ఉంటారో వాళ్ళు మానసిక స్థితిని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. సో ఇక్కడ మెయిన్ భక్తి అని ప్రభుపాదులు చెప్తున్నారు. భక్తిగా మనం ఏదన్నా చేసినా, మనకి భక్తి ఉంటే మనకి వంట రాకపోయినా కూడా మనం మంచి వంటవాడిగా తయారవుతాం. అదే కృష్ణుడు కోరుకునేది. బాబ్, అయినా ప్రసాదం గురించి నాకు ఎక్కువగా తెలియదు. శ్రీల ప్రభుపాదులు, ప్రసాదం ఎప్పుడూ ప్రసాదమే, కానీ మీరు తగినంతగా ఉన్నతిని చెందలేదు కాబట్టి కొన్ని ప్రసాదాలు మీకు నచ్చవు. బాబ్,
కొన్ని ప్రసాదాలు మరీ కారంగా ఉండి నా కడుపును పాడు చేస్తాయి. శ్రీల ప్రభుపాదులు: అవును, అది కూడా ప్రసాదం గురించి తెలియకపోవడం వల్లనే. వంట చేసేవాడు దీనిని కొద్దిగా అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణునికి ఉత్తమమైన ఆహారాన్ని సమర్పించాలి. వంట చేసే వ్యక్తి ఏదో నాసిరకమైనదిని సమర్పిస్తే తన కర్తవ్యాన్ని చేసినట్లు కాదు. కానీ భక్తుడు సమర్పిస్తే శ్రీకృష్ణుడు దేనినైనా స్వీకరిస్తాడు. అలాగే భక్తుడు కూడా కారంగా ఉన్న ఏ ప్రసాదాన్నైనా తింటాడు. హిరణ్యకశిపుడు తన కొడుకుకు విషాన్ని ఇచ్చాడు. కానీ శ్రీకృష్ణుడికి సమర్పించి ఆ కొడుకుకు దాన్ని అమృతంగా తాగాడు. అంటే ప్రసాదం ఇతరులకు చాలా కారంగా ఉన్నా భక్తుడికి రుచికరంగానే ఉంటుంది. కారం మాటేమిటి? పూతన రాక్షసి శ్రీకృష్ణుడికి అసలైన విషాన్నే ఇచ్చింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఈమె నా దగ్గరికి తల్లిలాగానే వచ్చింది అని అనుకున్నాడు. అందుకే విషాన్ని త్రాగి ఆమెను ఉద్ధరించాడు. శ్రీకృష్ణుడు దేనిని చెడ్డగా తీసుకోడు. మంచి మనిషి కూడా దేనిని చెడ్డగా తీసుకోడు. కేవలం మంచినే తీసుకుంటాడు. ఉదాహరణకు, నా దైవీ సోదరులకు ఒకడు మా గురువు గారితో వ్యాపారం చేయాలనుకున్నాడు. కానీ మా గురు మహారాజు గారు దానిలో చెడు భావాన్ని తీసుకోకుండా మంచినే తీసుకున్నారు. నాకేదో సేవ చేయడానికే ఇతడు వచ్చాడు అని ఆయన అనుకున్నారు. బాబ్, ఒక భక్తుడికి ఏదో అనారోగ్యం వలనో ఏదో ఒక రకమైన ఆహారాన్ని తినలేడనుకోండి. ఉదాహరణకు, కాలేయం అనారోగ్యం వలన కొందరు భక్తులు నెయ్యి తీసుకోకపోవచ్చు. అటువంటి భక్తులకు కూడా అన్ని రకాల ప్రసాదాలు తినాలా? శ్రీల ప్రభుపాదులు: వద్దు వద్దు, అనారోగ్యం కలిగిన భక్తులు భేదభావమును చూపించవచ్చు. కానీ చక్కగా ఉన్న భక్తుడు మాత్రం భేదభావమును చూపించకూడదు. ఆయన ఉత్తమాధికారి అయిన భక్తుణ్ణి మీరెందుకు అనుసరించాలి? భేదభావమును కలిగి ఉన్నంత వరకు మీరు ఉత్తమ అధికారి కానే కాదు. కృత్రిమంగా ఉత్తమాధికారిని అనుసరిస్తూ ప్రతిదీని మీరెందుకు తినాలి? విషయం ఏమిటంటే, ఉత్తమాధికారి ఎటువంటి భేదభావమును చూపించడు. శ్రీకృష్ణునికి ఏది సమర్పిస్తే అదే అమృతము, అంతే. భక్తుడు నుండి శ్రీకృష్ణుడు ఏదైనా స్వీకరిస్తాడు. నా భక్తుడు సమర్పించిన దేనినైనా నేను స్వీకరిస్తాను. విశుద్ధ భక్తుని విషయంలో కూడా ఇది సత్యమే అయి ఉంటుంది. ఈ విషయం మీకు అనిపించడం లేదా? పరిపూర్ణ భక్తుడు ఎటువంటి భేదభావం చూపించడు. కానీ మీరు పరిపూర్ణ భక్తుడు కాకపోతే భేదభావమును చూపిస్తుంటే ఉత్తమాధికారిని ఎందుకు అనుసరించాలి? నీవు పరిపూర్ణ భక్తుడివి కాదు కాబట్టి ఏది తిన్నా అరగించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. భక్తుడు మూర్ఖుడిలా ఉండకూడదు. కృష్ణ ఏయ్ బజే సేయ్ బడ చతుర అని చెప్పబడింది కదా. అంటే భక్తుడికి తన స్థితి తెలిసి ఉంటుంది. ఇతరులతో తగినట్లుగా వ్యవహరించేంత బుద్ధి అతనికి ఉంటుంది. సో ఇంతటితో ఇది 6వ అధ్యయనం ముగింపైంది. సో ఇప్పుడు మనము ఇది 7వ అధ్యయనం అన్నమాట. కృష్ణ విజ్ఞానంతో పని చేయడం ఎలాగా అని. ఇది ఫిబ్రవరి 29, 1972 సాయంత్రం సంభాషణ కొనసాగింపు. ఒక భారతీయుడు ఏ పనులను చేయడం ద్వారా మనిషి పుణ్యకర్మ ఫలాన్ని సంపాదించుకుంటాడు? శ్రీల ప్రభుపాదులు: పుణ్యకర్మలంటే వేదాలతో చెప్పబడినవి అర్థం. మనిషి తప్పకుండా యజ్ఞం చేయాలి, అందులో విశేషంగా చెప్పబడింది. యజ్ఞం అంటే
దేవదేవుడైన విష్ణువును ప్రీత్యర్థం కర్మలు చేయడం. కనుక వేదశాస్త్రాలలో చెప్పబడినట్టి యజ్ఞాలను చేయడమే పుణ్యకర్మ. చట్టానికి లోబడి ఉంటే మంచి పౌరుడంటే తన పనుల ద్వారా ప్రభుత్వాన్ని సంతోషపెట్టేవాడు. కనుక పుణ్యకర్మ అంటే దేవదేవుడైన విష్ణువుని సంతృప్తిపరిచే కర్మ. దురదృష్టవశాత్తుగా నవీన మానవులకు భగవంతుడంటే ఎవరో తెలియదు. ఇక అతనిని సంతృప్తిపరిచే విషయం గురించి చెప్పేదేముంది? వారంతా భౌతిక కలాపాలలో తలములకలై ఉన్నవారు. అందుకే అందరూ కేవలము చెడ్డ కర్మలనే చేస్తూ దుఃఖాలు అనుభవిస్తున్నారు. వారందరూ గ్రుడ్డివాళ్లకు దారి చూపించే గ్రుడ్డివాళ్లే. అందుకే పాపకర్మచే కష్టాలు పడుతున్నారు. దీనిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. నువ్వేదైనా నేరం చేస్తే దానికి శిక్షను అనుభవించాలి. దేశానికి, ప్రజలకు నీవేదైనా మంచి పని చేస్తే వెంటనే గుర్తింపు పొందుతావు. నీవు మంచి బిరుదు కూడా వస్తుంది. అదే పుణ్యకర్మ. పాపకర్మ అంటే కనుక పుణ్యకర్మ ద్వారా నీవు భౌతిక సుఖాన్ని అనుభవిస్తావు, పాపకర్మ ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తావు. పుణ్యకర్మ ద్వారా నీకు మంచి వంశంలో జన్మ లభిస్తుంది, సిరి సంపదలు లభిస్తాయి, మంచి పండితుడవుతావు, అందగాడివి కూడా అవుతావు. అంటే ఇక్కడ ఏమి అంటే పుణ్యకర్మ పాపకర్మల గురించి చెప్పబడింది అన్నమాట. ప్రభుపాదులు చెప్తున్నారు, మనము పుణ్యకర్మ చేస్తే మనకి మంచి కుటుంబంలో జన్మిస్తాము, మంచి పండితుడు అవుతాడు, మరి మంచి అందగాడి అవుతాడు, మరి విజ్ఞానవంతుడిగా ఉంటాడు. చెడ్డ కర్మలు చేస్తే అతనికి చెడ్డ గుణాలే వస్తాయి అట్లని చెప్తున్నారు. మనము దేశానికి, ప్రజలకి కానీ ఏదైనా మంచి పని చేస్తే మనకి వెంటనే సత్కరించి మంచి బిరుదు ఇస్తారు ఈ భౌతిక ప్రపంచంలో. అట్లా పాపకర్మలు అంటే మనము ఎవరైతే గుడ్డివాళ్లకు దారి చూపించే గుడ్డివాళ్లే అంటే అంధాయతాందే దుపరీయమార. ఈ భౌతిక జగత్తులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళంతా ఉన్నారు కదా, నాయకులు, వాళ్ళు కూడా కళ్ళు కప్పి ఉన్నారు. మనం వాళ్ళని అనుసరిస్తే మనము కళ్ళు కప్పినట్టు వాళ్ళని ప్రయత్నించినట్టు అవుతుంది. సో అలా ఏమవుతుందంటే మనం ఒక గోతిలో పడడం ఖాయమని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అన్నమాట. సో ఇది మంచి కర్మ, చెడ్డ కర్మ. తర్వాత బాబ్, మరి భగవంతుడి గురించి తెలియని వ్యక్తి విషయం ఏమిటి? శ్రీల ప్రభుపాదులు, అతడు పశువే. భగవంతుడంటే ఎవడో తెలియనివాడు, భగవంతుడంటే ఎవడో తెలుసుకోవడానికి ప్రయత్నించని వాడు పశువే. పాప్, కానీ అమాయక జనుల విషయం గురించి ఏమిటి? శ్రీల ప్రభుపాదులు, పశువు చాలా అమాయకమైనదే. దాని గొంతు కోసినా అది ప్రతిఘటించదు. కనుక అమాయకత్వం అనేది సద్గుణము కానే కాదు. పశువులన్నీ అమాయకమైనవి, అందుకే వాటి గొంతును కోసే అవకాశం నీకు వస్తుంది. కనుక అమాయకంగా ఉండడం యోగ్యత కానే కాదు. మా సలహా ఏమిటంటే ప్రతి ఒక్కడు మహా తెలివిగలవాడు కావాలి. అప్పుడే అతడు శ్రీకృష్ణుని అర్థం చేసుకోగలుగుతాడు. అమాయకుడు, తెలివి లేనివాడు కావడం యోగ్యత కానే కాదు. సరళత్వం మంచిదే, కానీ మనిషి బుద్ధిహీనుడు కాకూడదు. బాబ్, బుద్ధి అంటే ఏమిటో నాకు కొద్దిగా చెబుతారా? శ్రీల ప్రభుపాదులు, తానెవరో, ఈ ప్రపంచం ఏమిటో, భగవంతుడెవరో, వీటన్నిటి మధ్య సంబంధాలు తెలుసుకోవడమే బుద్ధి. పశువుకు తానెవరో తెలియదు, దేహమే తానని అది అనుకుంటుంది. అదేవిధంగా తానెవరో తెలుసుకోలేనివాడు
బుద్ధివంతుడు కానే కాడు. బాబ్ మంచినే చేయాలని ప్రయత్నిస్తూ తాను చేసే అన్ని విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి విషయమేమిటి? తన యజమానితో నమ్మకస్తునిగా పనిచేస్తున్నా ఒకవేళ తాను నమ్మకంగా పనిచేయకపోతే పట్టుబడతానని తెలిసి ఉండే సేవకుడు లాంటి వ్యక్తి అన్నమాట. ఒకవేళ అటువంటి వ్యక్తి నమ్మకస్తునిగా ఉంటే అది కూడా ఒక రకమైన పుణ్యకర్మనేనా? శ్రీల ప్రభుపాదులు: అవును, నమ్మకస్తునిగా కావడం కూడా పుణ్యకర్మే. పుణ్యాత్ముడిగా ఎలా కావచ్చునో భగవద్గీతలో కూడా విపులంగా వివరించబడింది. దైవీ సంపద్విమోక్షాయ నిబధ్నత్త ఆసురీమత అంటే నీవు దైవీ సంపదతో దైవీ గుణాలతో కూడిన వాడైతే విమోక్షయ ముక్తుడివి అవుతావు. నిబధ్నాసురీ మత అంటే ఆసురీ గుణాలను కలిగి ఉంటే మరింత బంధించబడతావు. దురదృష్టవశాత్తు విముక్తి ఏమిటో బంధమేమిటో నవీన మానవులకు తెలియదు. వారంతా అజ్ఞానులు, వారికేమీ తెలియదు. ముక్తి అంటే ఏమిటో నేను మిమ్మల్ని అడిగితే మీరు జవాబు చెప్పగలరా? జవాబు లేదు. బంధనం అంటే ఏమిటో మిమ్మల్ని అడిగితే మీరు జవాబు చెప్పగలరా? మళ్ళీ జవాబు లేదు. కానీ మోక్షము, బంధము అనే పదాలు వేద సారత్వంలో ఉన్నాయి. అయినా ప్రస్తుతము జనులకు వీటి అర్థమైనా తెలియదు. వారందరూ ఇంత అజ్ఞానులు, మూర్ఖులు అయినా తమ జ్ఞాన ప్రగతిని చూసుకొని గర్వపడుతున్నారు. నీవు ప్రొఫెసరే కావచ్చు, ఉపాధ్యాయుడే కావచ్చు, కానీ మోక్షం అంటే ఏమిటో చెప్పగలవా? బాబ్: పూర్తిగా చెప్పలేను, ఎందుకంటే నేను దానిని వివరించగలిగితే మొట్టమొదలు నేనే అతి త్వరగా మోక్షాన్ని పొందుతాను. శ్రీల ప్రభుపాదులు: కానీ నీకు మోక్షం అంటేనే తెలియకపోతే త్వరితంగా లేదా నెమ్మదిగా మోక్షం పొందడమే ప్రశ్న ఎక్కడ వస్తుంది? మొట్టమొదలు నీవు మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలి. రైలు ఎక్కడికి వెళుతుందో తెలియకపోతే అది వేగంగా వెళుతుందో నెమ్మదిగా వెళుతుందో తెలుసుకొని ఏమి లాభం? కానీ మోక్షం అంటే ఏమిటి? ఇది రోజు నీవు నన్ను అడుగు. నేనిప్పుడు అడుగుతున్నాను. బాబ్ నవ్వుతూ: సరే, ఒక క్షణంలో ఆలోచించుకోనివ్వండి. శ్రీల ప్రభుపాదులు: మోక్షం అంటే ఏమిటో శ్రీమద్ భాగవతంలో వర్ణించబడింది. దానికి అసలైన సంస్కృత పదం ముక్తిరిత్వా అన్యతా స్వరూపేణ వ్యవస్థితి అని శ్రీమద్ భాగవతంలో దానిని నిర్వచనం చెప్పబడింది. మనిషి అన్ని పనికిమాలిన పనులు ఆపేసి తన మూల స్థితిలో నెలకొనాలి. అదే ముక్తి. తన మూల స్థితి ఏమిటి, దానిలో ఏ విధంగా పనిచేయాలో దురదృష్టవశాత్తుగా ఈరోజు ఎవ్వరికీ తెలియదు. నవీన ప్రజానికి తమ జీవితం గురించి ఏమీ తెలియదు. ఇది చాలా దయనీయమైన స్థితి. వారికి అసలు తెలియదు. అంటే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ప్రభుపాదులు ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. మనిషి మోక్షం ఎలా పొందుతాడో అంటే తన మూల స్థితి ఏమిటో అని తెలుసుకోవాలి. తన మూల స్థితి ఏమిటి? ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉంటుంది. సపోజ్ నీళ్ళ ధర్మం వచ్చి అది దప్పిని తీర్చుట నీళ్ళ ధర్మం. అట్లా ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. మరి ఈ ఆత్మ యొక్క ధర్మం ఏమిటి అంటే ఆత్మ యొక్క ధర్మం సేవ చేయుట. కానీ అది కృష్ణ సేవ చేయుట ఆత్మ యొక్క నిజమైన ధర్మం. కానీ మనము అది మర్చిపోయాము కాబట్టి భౌతిక ప్రపంచంలో ఉన్నాము.
అందుకని మనము అనేక రకాలుగా వివిధమైన సేవలలో మనల్ని మనం తొలగించుకొని ఉన్నాము. అది మన మూల స్థితి కాదు. మూల స్థితి అంటే భగవంతునికి సేవ చేయడం, భగవంతునికి శరణాగతి అవ్వడం, అది మన మూల స్థితి అన్నమాట. అది తెలుసుకుంటే అది ముక్తి, మోక్షం ఏమిటి అని మనకు తెలుస్తుంది. మనము అప్పుడు దానికి అడుగులు వేయచ్చు అన్నమాట, మోక్షం ఎలా పొందాలి అని. మోక్షం అంటేనే తెలియదు నవీన ప్రజానీకానికి తమ జీవితం గురించి ఏమీ తెలియదు. ఇది చాలా దయనీయమైన స్థితి అని ప్రభుపాదులు చెప్తున్నారు. బాబ్ ఎప్పుడు నిజాయితీ కలవాడో, ఎవ్వడు నిజాయితీ కలవాడో కాస్త చెప్పగలరా? శ్రీల ప్రభుపాదులు, నిజాయితీ అంటే ఏమిటో తెలియకపోతే మనిషి నిజాయితీగా ఎలాగా ఉండగలుగుతాడు? కానీ నిజాయితీ అంటే ఏమిటో తెలిస్తే నిజాయితీగా ఉండగలుగుతావు. నిజాయితీ అంటే ఏమిటో దానిని మొట్టమొదలు వివరించు బాబ్. ఏదైతే నిజంగా మంచిదని అనుకుంటానో దానిని చేయడమే నిజాయితీ అని నేను అనుకుంటాను. శ్రీల ప్రభుపాదులు, నా పిల్లలను పోషించడానికి తప్పకుండా దొంగతనం చేయాలి, ఇది మంచిదే అని దొంగ అనుకుంటాడు. అయితే వాడు నిజాయితీపరుడా? ప్రతిరోజు ఈ జంతువులు తలలను నేను నరకాలి, ఇదే నా జీవిక అని కసాయివాడు అనుకుంటాడు. నారదమునిని ఒకసారి ఒక వేటగాడు కలుసుకొని వాడితో మాట్లాడుతూ ఎందుకు ఈ విధంగా జంతువులను చంపుతున్నానని అడిగాడు. దానిని వాడు సమాధానం చెబుతూ ఇదే తన కార్యమని, తన తండ్రి దానికి తనను బోధించాడని చెప్పాడు. ఆ వేటగాడు తన పనిని నిజాయితీగా చేస్తున్నాడు అంటే నిజాయితీ భావన సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. దొంగ సంస్కృతి మన సంస్కృతి భిన్నత్వమైన వంటిది. దొంగతనం చేయడం నిజాయితీనని దొంగ అనుకుంటాడు. మరి నిజాయితీ అంటే ఏమిటి? శ్రీల ప్రభుపాదులు, అదే నేను వేసిన ప్రశ్న. అందరూ నవ్వులు. ఇతరుల ఆస్తిలోకి చొరపడకపోవడమే అసలైన నిజాయితీ. ఇదే నిజాయితీ. ఉదాహరణకు, ఇది నా బల్ల, దీనిని నీవు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటే నిజాయితీ అవుతుందా? అందుకే ఇతరులకు హక్కులలోకి నీవు చొరబడకపోవడమే నిజాయితీకి ఇచ్చే సరళమైన నిర్వచనం. ఇదే నిజాయితీ. అంటే నిజాయితీ అంటే ఒక దొంగ నేను తన కుటుంబాన్ని పోషించాలని దొంగతనం చేస్తాడు, అది నిజాయితీనా? అది నిజాయితీ కాదు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ ఇస్తాడు. ఒక వేటగాడు జంతువులు చంపడం తన తండ్రి దగ్గర ఇంకా నేర్చుకొని అదే తన జీవిత ఉపాధిగా భావిస్తాడు. అది నిజాయితీయా? అంటే నిజాయితీ అంటే ఏమిటి అంటే మనము ఎదుటి వ్యక్తులకి హాని చేయకూడదు, ఎదుటి వ్యక్తి సంపదలోకి చొరబడి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించకూడదు. అది మనది అని మనం ఊహించుకోకూడదు. మనకి ఏదైతే భగవంతుడు సమర్పించాడో దానితో మనం సంతృప్తిగా ఉంటూ, అది నిజాయితీ. మరి ఈ ప్రపంచంలో అంతా భగవంతునికి చెందింది. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని భగవంతుడు చెప్తాడు. అన్నిటికీ ఆయనే భోక్త. మనకి ఎవ్వరూ ఇది నాది 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 అనుకోకూడదు. ఇది నాది అని. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నంత వరకే ఇది నాది అనుకుంటాం. కానీ ఇదంతా భగవంతునికి చెందింది. అది నిజమైన నిజాయితీ. మన శరీరం కూడా భగవంతుడు ఇచ్చిన, మనకి శరీరం కూడా ఇచ్చింది భగవంతుడు. ఈ శరీరం కూడా భగవంతునికే మనం సేవ చేయాలని మనం అలా యోచిస్తే అది నిజాయితీ అన్నమాట.
బాప్ అంటే నిజాయితీ కలిగిన వ్యక్తి సత్వగుణంలో ఉంటాడా? ఇది సరేనా? శ్రీల ప్రభుపాదులు తప్పకుండా, తప్పకుండా. ఎందుకంటే సత్వగుణం అంటేనే జ్ఞానం. ఈ బల్ల నాది కాదు స్వామీజీది అని నీకు తెలిసి ఉంటే దీనిని నీవు తీసుకోని పోవు. అందుకే ఏది ఎవ్వరికి చెందిందో నీకు తప్పకుండా తెలిసి ఉండాలి. అప్పుడే నీవు నిజాయితీగా ఉంటావు. బాబ్ సత్వగుణం అంటే భగవద్జ్ఞానమని మీరన్నారు. కానీ మరి ఎక్కువగా భగవద్జ్ఞానం లేకుండా ఎవడేని నిజాయితీగా ఉండి ఉండొచ్చు? ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు నిజాయితీగా ఉంటారా? భగవత్ సంకల్పం కారణంగా తాము నిజాయితీగా ఉండాలని వాళ్లకు అనిపిస్తుంది. బాబ్ ప్రతి ఒక్కడూ నిజాయితీగానే ఉండాలని భగవంతుడు ఆశిస్తాడు. భగవంతుడు వేరే విధంగా ఎందుకు ఆలోచిస్తాడు? బాబ్ భగవత్ సంకల్పాన్ని అనుసరిస్తున్నానని తెలుసుకోకుండానే భగవత్ సంకల్పాన్ని ఎవడైనా అనుసరించగలడా? శ్రీల ప్రభుపాదులు అనుసరించలేడు. తెలుసుకోకుండా అనుసరించడం అనేది ఒట్టి మాటే. నీకు తప్పకుండా భగవద్ ఆదేశము తెలిసి ఉండాలి. దానిని నీవు అనుసరిస్తే అదే నిజాయితీ. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ప్రభుపాదులు చెప్పారు. జ్ఞానం లేకుంటే మనము ఎలా ప్రయత్నిస్తాం? సపోజ్ భగవద్ ఆదేశం మనకి తెలిసి ఉంటేనే మనం ప్రయత్నించగలుగుతాం, ఏదన్నా చేయగలుగుతాం. మనకేమీ తెలియకుండా ఉంటేనే మనము కల్పితాల వల్ల కానీ లేకుంటే మన మానసిక స్థితి, మన మైండ్ ఏం చెప్తుందో ఆ విధంగా మనం ప్రయత్నిస్తాం. సో అంటే ఇక్కడ జ్ఞానం సంపాదించుకోవడం చాలా విలువ అని ప్రభుపాదులు చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. భగవద్ ఆదేశము తెలిసి ఉండాలి, దానిని నీవు అనుసరిస్తే అదే నిజాయితీ. అంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తా ఉన్నాడు, దానిని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరణలో పెట్టాలి? అది మనం పెట్టాలంటే మనకి గురువుగారి సాంగత్యం కావాలి, మరియు సాధులు భక్తుల యొక్క సాంగత్యం కావాలి. ఇవి ఉంటేనే మనము భగవద్ ఆదేశం ఏది, ఎలా దాన్ని ఆచరణలో పెట్టాలి అని తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత బాబ్ అంటే భగవంతుని తెలుసుకోకుండా ఎవ్వడూ నిజాయితీ పరుడు కాలేడా? శ్రీల ప్రభుపాదులు కాలేడు. ఎందుకంటే భగవంతుడు పరమ యజమానిని, పరమ భోక్త, పరమ మిత్రుడు. ఇదే భగవద్గీత వాక్యం. ఎవడికైతే ఈ 3 విషయాలు తెలుస్తాయో అతడే జ్ఞానపూర్ణుడు. కేవలం ఈ 3 విషయాలే, అంటే భగవంతుడే సమస్తానికి యజమానిని, భగవంతుడే ప్రతి ఒక్కడికి మిత్రుడు, భగవంతుడే ప్రతిదానికి భోక్త. ఉదాహరణకు దేహంలో కడుపే భోక్త అని చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు కావని ప్రతి ఒక్కడికి తెలుసు. ఇవన్నీ కేవలము కడుపుకు సహాయం చేయడానికే ఉన్నాయి. ఉదాహరణకు కళ్ళని తీసుకోండి. కడుపుకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో చూడడానికి రాబందు 7 మైళ్ళ ఎత్తుకు ఎగురుతుంది, అవునా? ఇక్కడ ఏమిటంటే 3 విషయాలు ఏమిటంటే భగవంతుడే యజమాని, భగవంతుడే ప్రతి ఒక్క మిత్రుడు, భగవంతుడే ప్రతిదానికి భోక్త. అంటే ఇది భగవద్గీత వాక్యం అన్నమాట. ఒక ఉదాహరణ ప్రభుపాదులు ఇచ్చారు. మన శరీరంలో మనము కడుపుకి ఆహారం సమర్పిస్తాము. అప్పుడు అది ఆ ఆహారము శక్తి మన శరీరం అంతా విస్తరించి మనకి ఉత్తేజాన్ని, శక్తిని ఇస్తుంది ఏదైనా పని చేయడానికి.
సో అదేవిధంగా చేతులు, కళ్ళు, చెవిలు నేనెందుకు కడుపుకు సమర్పించాలి, నేనే భోక్త, నేను దీనికి కడుపుకు సమర్పించను ఆహారాన్ని అనుకుంటే అప్పుడు మన శరీరమే నశిస్తుంది. అదేవిధంగా మనము ఏదన్నా కానీ మనం భగవంతునికి సాంగత్యంలో భగవంతుని ఆదేశానుగా మనం ఏదన్నా పనులు చేస్తే అవి సక్రమంగా అవుతాయన్నమాట. అది మనకి నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుందన్నమాట. ఎందుకంటే మనము ఆనందాన్ని ప్రతి ఒక్క విషయంలోనూ ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో ఆ నిజమైన ఆనందం మనం భగవంతుని సాంగత్యంలో పొందొచ్చు. అప్పుడు అది పరిపూర్ణత్వాన్ని చెందుతుందన్నమాట. లేకుంటే మన ఇంద్రియాలు ప్రతి క్షణం మనం ఇంద్రియాలతో పనిచేస్తున్నాం కాబట్టి మనం ఇంద్రియాలు మనసు మన సాటిస్ఫాక్షన్ కోసం మన సౌకర్యం కోసమే పనిచేస్తాయి మన ఇంద్రియాలు ఈ భౌతిక జగత్తులో. కానీ మనం చేసే ప్రతి ఒక్క పని మన ఇంద్రియాలను ఉపయోగిస్తూ మన ఇంద్రియాలను భగవంతుని సేవలో పెడితే అది భగవంతుని తృప్తి కోసం పనిచేస్తుందన్నమాట. సేమ్ ఇంద్రియాలు, సపోజ్ మన కళ్ళు, మన ఏదన్నా కానీ ఏదన్నా స్పర్శ, లేకుంటే ఏదన్నా మనము స్మెల్ చేయడము, లేకుంటే ఏదన్నా తినడము ఆహారాన్ని, ఇవన్నీ మనం భగవంతుని సాంగత్యంలో చేస్తే మన ఇంద్రియాలు పరిశుద్ధం అవుతాయి అన్నమాట. ఆ విధంగా మనం చేస్తే భగవంతుడే అన్నిటికీ యజమాని, భగవంతుడే ప్రతి ఒక్క మిత్రుడు, భగవంతుడే ప్రతిదానికి భోక్త అని మనం అనుకుంటాం. అవును, శ్రీల ప్రభుపాదులు అప్పుడు రెక్కలు ఎగురుతాయి, దవడలు ఆహారాన్ని పట్టుకుంటాయి, దేహంలో కడుపే భోక్త అయినట్లుగా భౌతిక ఆధ్యాత్మిక సృష్టి మొత్తం కృష్ణుడికే కేంద్ర విషయం, శ్రీకృష్ణుడే కేంద్ర విషయం, అతడే భోక్త. ఈ విషయాన్ని మనం మన దేహాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దేహం కూడా ఒక సృష్టే. సమస్త విశ్వంలో కనిపించే స్వభావాన్ని దేహం కలిగి ఉంటుంది. అదే ఏర్పాటు మనం ఎక్కడకు పోయినా చివరకు జంతువులలో కూడా కనిపిస్తుంది. మానవ దేహమైన సమస్త సృష్టి అయిన ఏర్పాటు మాత్రం ఒకటే. అంటే ఈ దేహంలో ఏ దేహమైనా సరే కడుపే భోక్త అని మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే కేంద్ర భోక్త కూడా ఉన్నాడు. కడుపు మంచి మిత్రుడు కూడా. నీవు ఆహారాన్ని చక్కగా అరిగించకపోతే నీ దేహం గాళాన్ని బలహీనమవుతాయి, నీ దేహాంగాలన్నీ బలహీనమవుతాయి. అందుకే కడుపు మంచి మిత్రుడు. ఇది ఆహారాన్ని చక్కగా అరిగించి అన్ని దేహాంగాలకు శక్తిని సరఫరా చేస్తుంది. అవునా అవును, శ్రీల ప్రభుపాదులు అదేవిధంగా సమస్త సృష్టికి కేంద్రము వంటి కడుపే భగవంతుడు శ్రీకృష్ణుడు. అతడే భోక్త, అతడే మిత్రుడు, పరమ యజమానిగా అతడే అందరికీ పోషిస్తున్నాడు. ఇది అచ్చము రాజు యజమానిని కనుక సమస్త దేశ పౌరులను పోషించడం లాంటిది. యజమాని కానిదే మనిషి అందరికీ మిత్రుడెట్లా అవుతాడు? కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడే పరమ భోక్త, శ్రీకృష్ణుడే పరమ యజమాని, శ్రీకృష్ణుడే పరమ మిత్రుడు. ఈ 3 విషయాలను నీవు తెలిస్తే నీకు పరిపూర్ణ జ్ఞానం ఉన్నట్లే.
నీకు ఇంకా ఏది తెలుసుకోవలసిన అవసరమే ఉండదు. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవంతి. శ్రీకృష్ణుడిని ఈ సూత్రం ద్వారా మనం అర్థం చేసుకుంటే నీ జ్ఞానం పరిపూర్ణమే అవుతుంది. నీకు ఇంకేది జ్ఞానం అక్కర్లేదు. కానీ జనులు దీన్ని ఒప్పుకోరు. శ్రీకృష్ణుడే ఎందుకు యజమాని కావాలి? హిట్లర్ యజమాని కావాలి? నిక్సన్? ఈ విధంగా సాగుతుంది. అందుకే అందరూ కష్టంలో ఉన్నారు. కానీ నీవు ఈ 3 విషయాలను అర్థం చేసుకుంటే నీకు జ్ఞానం పరిపూర్ణమవుతుంది. కానీ నీవు దీనిని అంగీకరించకపోతే ఈ 3ంటిని అర్థం చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు చూపిస్తుంటే అదే నీ కష్టానికి కారణం. కానీ భగవద్గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పబడింది. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతి. నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు చరమభోక్తునిగా, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను, శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశాలు, వేదనల నుండి విడువడి శాంతిని పొందుతాడు. భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం. కానీ మనం దీనిని తీసుకోము. మనము ఎంతో మంది మిథ్య యజమానులను, మిథ్య మిత్రులను, మిథ్య భోక్తలను ఊహిస్తుంటున్నాం. వారందరూ ఒకరితో ఒకరు కలయిస్తూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఇదే. జనులు ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తే వెంటనే శాంతి నెలకొంటుంది. శాంతి రుచ్యతి, ఇదే జ్ఞానం. ఎవడైతే ఈ సూత్రాన్ని అనుసరిస్తాడో వాడే నీతివంతుడు. ఇదంతా నాది, ఇది అతనికి అని అతడు చెప్పుకోడు. అంతా శ్రీకృష్ణునిదే. అందుకే సమస్తాన్ని కృష్ణ సేవలో వినియోగించాలి అని అతడికి తెలుసు. అదే నిజాయితీ. ఈ పెన్సిల్ నాకు చెందినదైతే ఈ పెన్సిల్ను నేను వాడుకోవచ్చా అని నా శిష్యుడు అడగడం మర్యాద. అప్పుడు నేను వాడుకోవచ్చునని జవాబిస్తాను. అదేవిధంగా ప్రతిదీ శ్రీకృష్ణునికే చెందినదని నాకు తెలిసి ఉంటే అతని అనుమతి లేనిదే దేనిని నేను వాడుకోను. అదే నిజాయితీ, అదే జ్ఞానం. అదే తెలియని వాడే అజ్ఞాని, వాడే మూర్ఖుడు. మూర్ఖుడైన వ్యక్తి నేరాలు చేస్తాడు. నేరస్తులందరూ మూర్ఖులే. అజ్ఞానవశంగానో మనిషి చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అంటే అజ్ఞానం అనేది ఆనందం కానే కాదు. కానీ అజ్ఞానమే ఆనందం అనుకునే చోట తెలివిగా ఉన్నాడనుకోవడం అవివేకం. వచ్చిన కష్టమంతా అదే. ప్రపంచమంతా అజ్ఞానంలోనే ఆనందాన్ని పొందుతుంది. అందుకే కృష్ణ చైతన్యం గురించి చెప్పగానే అది వారికి నచ్చదు. శ్రీకృష్ణుడే యజమాని, నీవు యజమానిని కాదు అని నేనంటే వారికి ఏమాత్రం సంతృప్తి కలగదు. అందరూ నవ్వులు. చూడండి, వారికి అజ్ఞానమే ఆనందం. ప్రభుపాదులో ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవంతుడే భోక్త, పరమ యజమాని, అందరికీ సూర్యుద మిత్రుడు. ఈ 3 విషయాలు తెలుసుకుంటే అది శాంతికి కారణం అన్నమాట. అది తెలియకుండా మనం అజ్ఞానంలో ఎందరో మిథ్య యజమానులను, మిథ్య మిత్రులకు, మిథ్య భోక్తలను ఊహించుకుంటున్నాం. సో అది మన అజ్ఞానానికి కారణం అన్నమాట. అందులో మనకి ఆనందం లేదు. కానీ ఇది నిజమైన ఆనందం అని మనము నడుచుకుంటున్నాం. భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకోకుండా మనము అజ్ఞానంలో ఉంటే అది మూర్ఖత్వమే అవుతుంది.
అని మూర్ఖుడైన వ్యక్తి నేరాలు చేస్తాడు, నేరస్తులందరిలో మూర్ఖులే. అట్లా మనము అజ్ఞానంలో ఏదన్నా కానీ చేసినా కూడా ఈ ప్రపంచంలో దానికి ఆ పనులకు ఎక్కువ విలువ ఉండదన్నమాట. సో ఇంకా ఈ సంభాషణ ఎక్కువ చాలా ఉంది. సో మనం ఇక్కడితో ముగిస్తాము ఈరోజు బుక్ రీడింగ్ సెషన్కి. సో ఇక్కడ చదివాం కదా ఇంతటి దాకా. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయా, సందేహాలు ఏమన్నా ఉంటే మనం కొంచెంసేపు డిస్కస్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. చెప్తాను కదా, దేవుడే పరమధని భోక్త్ర, అందరికీ మిత్ర. ఈ మాట అందరికీ ఎందుకు తెలియదు? ఈ విషయం ఎందుకు అందరికీ తెలియదు అని అందరికీ ఎందుకు తెలియదు? ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు కదా. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, కానీ మనము ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి మనం ఇష్టపడడం లేదు. మరి ఇంకొకటి ఏమిటంటే మనము అంటే నేనే భోక్త, మనం భగవంతుని సాంగత్యంలో ఉన్నవాళ్ళు, కానీ మనం భగవంతుని మరిచి నేనే భోక్తునిగా ఆనందంగా ఉండాలి, భగవంతుని సాంగత్యం నాకు వద్దు, నేను ఆయనకి సేవ చేయడం నాకు ఇష్టం లేదు అని అనుకున్నాం మనం. సో అందుకే అది అనాది కాలం నుండి మనము ఈ ప్రపంచంలో ఉన్నాం, ఏదో ఒక శరీరంలో ఉన్నాం. అట్లా మనము జన్మలో శరీరం మారుతూనే ఉన్నాం. కానీ ప్రతి ఒక్క శరీరంలోనూ మనము నేనే భోక్త అని అనుకుంటున్నాం, మరి నా ఇంద్రియాలు సంతృప్తిపరచడమే అని అనుకుంటున్నాం. మనము ఈ శరీరంతో ఊహించుకుంటున్నాం. సో అందుకని మనము భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు. అది మన అజ్ఞానానికి కారణం. సో అందుకే శాస్త్రాల్లో చెప్పబడింది, గురువు యొక్క సాంగత్యం, కృష్ణుని యొక్క సాంగత్యం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ వారి సాంగత్యం వస్తుందన్నమాట. సో మనకి అలా వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం మిస్ అయితే మనకి జ్ఞానం అంతా ప్రసాదిస్తారు గురువు గారు. భగవద్గీతలో కృష్ణుడే జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని ప్రయత్నిస్తే మనకి అది ముక్తికి, మనకి మంచికి కారణం. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మన మూర్ఖత్వమే అవుతుంది. సో అట్లా ప్రభుపాదులు ఇక్కడ చెప్పారు కదా, ఈ జ్ఞానాన్ని నేను ఎవరికన్నా చెప్తే వాళ్ళు వింటారా? కృష్ణుడే పరమ భోక్త, కృష్ణుడే పరమ మిత్రుడు, కృష్ణుడే అన్నిటికి యజమాని అంటే, ఇక్కడ చూడండి, కృష్ణుడే యజమాని, నీవు యజమానిని కాదు అని నేనంటే వారికి ఏమాత్రం సంతృప్తి కలగదు. అందరూ నవ్వులు చూడండి, వారికి అజ్ఞానమే ఆనందం. అంటే ఈ ప్రపంచంలో వాళ్ళు అజ్ఞానంలో ఉండారంటే నువ్వు ఉండు. భగవంతుడు కూడా మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. నీకు నేను వద్దు అనుకుంటే నువ్వు ఈ ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతూ జన్మలు వేరే జన్మలు మారుతూ ఉండు. కానీ నీకు నేను కావాలి అంటే కనుక నువ్వు మనం అలా ప్రయత్నిస్తే, ఆలోచన పెడితే భగవంతుడు మనకి భక్తుల సాంగత్యాన్ని, గురువు యొక్క సాంగత్యాన్ని, మనకి భగవద్గీత అంతా ప్రసాదించాడు భగవంతుడు. సో మనం ఇందాక చదివినట్టుగా సత్వగుణం అంటేనే అది. మనం సత్వగుణంలోకి రావాలి. తమో గుణం అంటే మనము అది జ్ఞానం లేకుండా ఉండడం తమో గుణం అంటే. సో అలాగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులుగా ఉండొచ్చు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అయి ఉండొచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు. కానీ అది భౌతిక జ్ఞానం అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటంటే ఇదే, నేను కృష్ణునికి శరణాగతి కావాలి,
నేను నా సహజమైన స్థితి సేవ చేయడం. కానీ నేను ఈ భౌతిక జగత్తులో నన్ను ఈ శరీరంతో పోల్చుకుంటూ నేను ఈ శరీరానికి సేవ చేస్తున్నాను. కానీ నేను ఇప్పుడు కృష్ణునికి సేవ చేయాలి. అదే ముక్తికి మార్గదర్శనం అన్నమాట. అదేమిటంటే కృష్ణునికి శరణాగతి అవ్వడం. సో అట్లా ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడడం లేదు. అందుకనే వాళ్ళు అజ్ఞానంలో ఉంటూ అనేకమైన వేదనలకు గురి అవుతున్నారు. సో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. సో అట్లా ఒక్క ఉదాహరణ ఏమిటంటే, సపోజ్ మనకి ఏదైనా మనం మా శరీరాలు మారాలి. ఇప్పుడు వేరే ఒక శరీరం, ఒక పంది శరీరం, అది చరండీల్లో ఉంటుంది. చరండీల్లో అది ఎంత అంటే మనకి అసహ్యం కలుగుతుంది. చరండీల్లో అది దాంతోనే అక్కడే ఉంటుంది, అదే ఆహారంగా స్వీకరిస్తుంది. దానికి మనం ఏదైనా మంచి ఆహారాన్ని సమర్పించామనుకోండి, సపోజ్ ఏదన్నా రుచికరమైన హల్వా అలాంటిది స్వీకరిస్తే దానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ఆ శరీరాన్ని పొందిందన్నమాట. సో అట్లే మనిషి యొక్క శరీరానికి విలువ ఎక్కువ అన్నమాట. మనం ఈ శరీరంలో ఉన్నాం కనుక మనకి తెలుసు మనం ఈ జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. సో అలా స్వీకరించి మనము ప్రయత్నిస్తే కనుక అది మన ముక్తికి కారణమవుతుంది. సో అట్లా ప్రతి ఒందరూ వాళ్ళ స్వేచ్ఛని బట్టి నాకు భగవంతుడు అవసరం లేదు, నేను భగవంతుని నాకు వద్దు, నేను ఇండిపెండెంట్గా స్వతంత్రుడిగా ఉంటాను అని అనుకుంటారు కదా. అలా అనుకుంటారు, కానీ వాళ్ళు బంధనంలోనే ఉంటారు. అనేకమైన కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ కష్టాలను వాళ్ళు దాటడంలోనే ఆనందం అనుకుంటున్నారు. కానీ అది నిజమైన ఆనందం కాదు. నిజమైన ఆనందం అంటే భగవంతుని భక్తియుక్త సేవ చేయడం, భగవంతుని సాంగత్యంలో ఉండడం. సో అది నిజమైన భక్తియుక్త సేవ అన్నమాట. సో అందుకనే ప్రతి ఒక్కరు ఎవరు శ్రీకృష్ణుడే యజమాని, భోక్త, పరమమిత్రుడు అని వాళ్ళు గ్రహించరు అన్నమాట. శరణాగతి అంటే ఏమిటి ప్రభు? ఏం చేయాలి శరణాగతి అంటే? శరణాగతి అంటే ఏమిటంటే, అది భగవద్గీతలో భగవంతుడు లాస్ట్ అధ్యాయంలో చెప్పాడు. ఏమిటంటే శరణాగతి అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇచ్చామి మాసుచ. అంటే అన్ని ధర్మాలు వదిలి నాకు శరణాగతిగా, నిన్ను అన్ని సమస్త పాపాల నుండి నేను విముక్తి కలిగి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని భగవంతుడు చెప్తాడు. సో అది శరణాగతి భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కానీ ఈ కలియుగంలో మనం ఎలాగా శరణాగతి తీసుకోవాలని మనకు తెలియదు. సో కలియుగంలో మనం శరణాగతి ఎలా చేయాలి అంటే, దాన్ని మళ్ళీ భగవంతుడే వచ్చి మనకి నేర్పించాడనమాట. 500 years బ్యాక్ చైతన్య మహాప్రభుల రూపంలో వచ్చాడు భగవంతుడు. చైతన్య మహాప్రభుల యొక్క అవతారం కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. దానికి రెఫరెన్సెస్ ఉన్నాయి. చైతన్య మహాప్రభులు కృష్ణుడే అని. సో ఆయన కృష్ణుడే వచ్చి రాధారాణి ప్రేమను ఎలా ఆమె భగవంతుని పైన ఎంత రెట్టింపుగా పెట్టింది అని దాన్ని ఆస్వాదించడం కోసం చైతన్య మహాప్రభు వచ్చాడు. సో ఆయన శరణాగతి ఏమిటి అని మనకు నేర్పించాడు. శరణాగతి ఏమిటి అంటే, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, 4 నియమాలు పాటించడం. సో ఇదే శరణాగతి అన్నమాట. దానికి చైతన్య మహాప్రభులు నేర్పించారు 500 years బ్యాక్. ఇప్పుడు మనకి కలియుగంలో ప్రభుపాదులు పాశ్చాత్య దేశానికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని అంతా హితబోధన చేశారు. నువ్వు శరణాగతి ఎలా కావాలి అంటే, ప్రభుపాదులు చెప్పారు, 16 మాలలు జపించండి, 4 నియమాలు పాటించండి, మరియు కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించండి,
సో ఇది శరణాగతి యొక్క లక్షణం. మళ్ళీ భగవంతునికి సేవ చేయండి, ఇట్లా భగవంతునికి నమస్కరించడం. సో ఇవన్నీ శరణాగతి యొక్క లక్షణం అన్నమాట. శరణాగతి అంటే మనల్ని నేను నీ సేవకుడు, నువ్వు నా ప్రభువు అని మనం శరణాగతి అవుతున్నాం. నీ ఆజ్ఞను నేను పాటిస్తాను. అంటే గురువు గారి ఆజ్ఞ. సరే, ప్రభుపాదులు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు శ్రీకృష్ణునికి. ఆయన పరిశుద్ధమైన భక్తుడు. ఆయన ద్వారా మనము గురు ద్వారానే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, తద్విజ్ఞానార్థం సగురుమేవ అభిగచ్చేతండి. అంటే భక్తుల యొక్క సాంగత్యంలోనే ఈ జ్ఞానాన్ని మనం స్వీకరించాలన్నమాట. లేకుంటే ఆ జ్ఞానం పరిపూర్ణత్వం చెందదు. ఎందుకంటే ఆయన తత్వదర్శినుడు, ఆయన తత్వాన్ని తెలుసుకున్నాడు. సో అట్లా గురువు గారు ఏం చెప్తారో అది పాటించడమే శరణాగతి. సో అది ఆ విధంగా ప్రభుపాదులు ఏం చెప్తారో అది పాటించడమే శరణాగతి. సో ప్రభుపాదులు ఏం చెప్తారో 4 నియమాలు, మరి జపం చేయడం, ఎవరైతే దీక్ష తీసుకుంటారో 16 మాలలు జపించండి అని ప్రభుపాదుల వారి ఆదేశం. మరియు నా పుస్తకాలు చదవండి అని చెప్తారు ప్రభుపాదులు. మరి కృష్ణ ప్రసాదమే స్వీకరించండి అని చెప్తారు. సో ఇదే శరణాగతి అన్నమాట. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి నితాయ్ గౌర్ ప్రేమానందే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.